సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీర్వాదం మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ ఇంట్లో అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి కదా తల్లి. అంటే ఆ అప్పుల నుంచి నువ్వు బయటపడడానికి నీకు ఒక మంచి మార్గాన్ని నేను తెలియజేస్తాను. నా మీద నమ్మకం ఉంటే కనుక ఇప్పుడే ఈరోజే ఇలా చేసి చూడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు అంటే, అప్పుల బాధల నుంచి మనం ఎలా బయటపడాలి, ఇంకా బాబా ఇచ్చే సలహా ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు మీ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా? ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే మీరు ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి. ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 6303087995. ఈ గురువుగారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానీ, స్త్రీ పురుష వశీకరణ కానీ, ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా దగ్గర నుంచి వచ్చే ప్రతి సందేశము కూడా అండి మనకి చాలా దగ్గరగా, అంటే మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నామో దానికి కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పి ఎంతోమంది కమెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారండి. నిజంగా బాబాకి తెలుసు కదండి మనం ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో, ఏ సమస్య కోసమైతే బాధపడుతూ ఉన్నామనేది బాబాకు తెలుసు. కానీ అండి ఈ రోజుల్లో నిజంగా అప్పుల బాధలు లేని వాళ్ళు ఎవరూ లేరండి. ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ స్థాయికి తగినట్టుగా అప్పుల బాధల్లో ఉంటూనే ఉన్నారు. కానీ ఆ అప్పులను తీర్చడానికి మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ అప్పులు అనేవి మళ్ళీ మనకి పుడుతూనే ఉన్నాయే. కానీ అసలు అప్పులు లేకుండా ఉంటే బాగుంటుందేమో, ప్రెషర్ అనేది మనకి, స్ట్రెస్ అనేది తగ్గుతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి. కానీ అలాంటి అప్పుల బాధలు అనేవి అసలు ఎందుకు వస్తాయి, అప్పుల బాధలను మనం తగ్గించుకోవడం ఎలా అనేది బాబా ఈరోజు ఒక మంచి మార్గాన్ని చెబుతున్నారండి. నిజంగా అప్పులు అనేవి దేనివల్ల వస్తూ ఉంటాయండి? ఆర్థిక ఇబ్బందుల వల్ల. మనకి చేతుల నిండా డబ్బు ఉంటే కనుక మనం అప్పు చేయాల్సిన అవసరం ఏముంటుందండి? మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరమే ఉంది. అది ఒక పాయింట్. అయితే ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే అండి, నిజంగా మనం చాలామంది కూడా అండి అత్యాశకు పోయి, అంటే మనం దగ్గర ఉన్నదానికంటే వేరే విషయాలను కూడా, మనం ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, కారు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, పిల్లల పెళ్ళిళ్ళని, చదువులని, అనేక బాధ్యతలతో మనం మునిగిపోతూ ఉన్నామండి. అందువల్ల మనకి ఏదో ఒక ప్రెషర్ వస్తూనే ఉంది, ఏదో ఒక అప్పుల బాధ అనేది ఎక్కువ అవుతూనే ఉంది. మనం అనుకుంటామండి ఈ రోజుతో ఈ అప్పు తీర్చేస్తున్నాం కదా, ప్రశాంతంగా ఉండొచ్చు అని. కానీ అప్పులు అనేవి మళ్ళీ ఏదో ఒక బాధ్యతల్లో మనం మునిగిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది కొంతమందికి ఏర్పడుతుందండి. అలాంటి పరిస్థితి ఏర్పడడానికి కూడా మనకి కారణం ఏంటి అని అంటే అండి, మన కర్మఫలాలే మనకి కారణం. నిజంగా అండి బాబా చెప్పే ప్రతి విషయంలో కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. మన అత్యాశకి పోకుండా ఉన్న దాంట్లోనే మనం సంతృప్తి పొందాలి అని చెప్పి, సంతోషంగా ఉండాలి అని అనుకున్నా కూడా నిజంగా అది దాటి అత్యాశకు వెళ్లకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఎంతమంది బతకగలుగుతున్నామండి ఇప్పుడున్న రోజుల్లో? ఎలాంటి వాళ్ళకైనా అప్పులు ఉన్నాయండి. అప్పులు అనేవి కూడా నిజంగా తీరకపోవడానికి, అప్పు చేస్తూ ఉంటారు, తీర్చేస్తూ ఉంటారు చాలామంది. మళ్ళీ కూడా అప్పు చేయకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. కానీ మళ్ళీ అప్పులలో మనం మునిగిపోవడానికి కారణం ఏంటి అని అంటే మన కర్మఫలాలే అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు. నిజంగా ఎలాంటి ఒక సమస్యకైనా, మనం ఇప్పుడు పెళ్లి కాలేదని పిల్లలకి మనం బాధపడుతూ ఉంటాం, నిజంగా సంతాన భాగ్యం కలగలేదని బాధపడుతూ ఉంటాం, అలాగే అప్పులతో మునిగిపోతున్నామని బాధపడుతూ ఉంటాం. వాటన్నిటికీ కూడా అండి ఒక్కొక్క దానికి ఒక కారణం ఉన్నట్టుగా ఈ అప్పుల సమస్య కూడా కారణం ఏంటి అని అంటే అది కూడా మన కర్మఫలాలను బట్టే మన చుట్టూ ఉన్న సమస్యలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. అందువల్ల ఆ కర్మఫలాల నుంచి మనం బయటపడాలి అని అంటే మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం. బాబా నా ఆదాయాన్ని పెంచు బాబా, నేను ఈ అప్పుల బాధలు భరించలేకపోతున్నాను, ఇంకా ఈ అప్పు తీరిపోతే కనుక మళ్ళీ నేను అప్పు చేయను అని చెప్పి ఒక భక్తుడండి బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నేను నా జీతం కనుక పెరిగితే నిజంగా నేను అప్పులు మానేస్తాను, అప్పులు చేయను, ఇంకా అప్పు చేసి అలవాటైపోతుందండి. అలవాటయ్యేసరికి మనకేమనిపిస్తుంది అని అంటే, సరేలే ఒక గోల్డ్ పెట్టన్నా సరే మన అమౌంట్ తీసుకొచ్చి ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయాలి అని
అనుకుంటూ ఉంటామండి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ బంగారం అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ అది మన డబ్బు చేతిలో ఉన్నా కూడా విడిపించుకోలేకపోతూ ఉంటాం. అందువల్ల అలాంటి మైండ్ సెట్కి మనకు రాకుండా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి అని అంటే కనుక నిజంగా ఒక నెగిటివ్ విషయాన్ని మనం చేయటానికి ఇంట్లో అనేక శక్తులు తిరుగుతూ ఉంటాయండి. అందువల్ల అలాంటి విషయాలు మనకి దగ్గర దాకా రాకుండా చక్కగా మనం హ్యాపీగా ఉన్న దాంట్లో ఉన్న అప్పులు కూడా క్లోజ్ చేసేసుకొని చక్కగా ప్రశాంతంగా మనం ఉండాలి అని అంటే కనుక మనకి బాబా చెప్పబోయే ఒక దారి ఏంటి అని అంటే అండి, అందరి ఇళ్లల్లో కూడా అండి నిజంగా తమలపాకు చెట్టు ఉంటే కనుక చాలా మంచిది అని బాబా అప్పటి రోజుల్లో అండి సాయి సచ్చరిత్రలో బాబా భక్తులకి బాబా తెలియచేయడం అనేది జరిగింది. నిజంగా మన ఇంట్లో తులసి ఉంటే ఎంత మంచిదో అలాగే తమలపాకులు అంటే బీటల్ లీవ్స్ మీ అందరికీ తెలుసు కదా. తమలపాకుల మీద దీపారాధన మనం చెయ్యాలి అని, అలా చేసిన తర్వాత ఎంతోమందికి మంచి ప్రయోజనం అని దక్కిందని మనం చెబుతూ ఉన్నాం. అలాంటిది మన ఇంట్లోనే అండి తమలపాకుల చెట్టు ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలనేది కూడా చెప్తాను. మన ఇంట్లో లేదు అని అనుకున్న వాళ్ళంటే నిజంగా అలాంటి తమలపాకు మొక్కని ఒకటి తీసుకొచ్చి ఒక కుండీని కొనుక్కొని అందులో మట్టి పోసి చక్కగా మనం పెంచుకుంటూ వస్తూ ఉంటే కనుక మనకి ఎలాంటి ఒక ఆలోచనలు అప్పు గురించి మనం మనీ గురించి ఎలాంటి బాధ అనేది పడాల్సిన అవసరం లేదు. ఆ చెట్టు పెరుగుతూ ఉండే కొద్దీ నిజంగా మన అప్పులు అనేవి కూడా తగ్గిపోతాయి అని చెప్పి నిజంగా మనకి చరిత్రలో చెప్పబడినట్టుగానే ఆయన ఎన్నో రకాల చెట్లను పెంచడానికి ఇష్టపడేవారండి బాబా. అలాగే వాటిల్లో ముఖ్యమైన చెట్టు తులసి చెట్టు అండి. తులసి ప్లస్ తమలపాకుల చెట్టు ఎలా వేయాలి అని అంటే, మీ ఇంటికి మీరు చక్కగా రేపు గురువారం అండి మీరు చక్కగా ఒక తమలపాకుల చెట్టు బయట మొక్కలు అమ్ముతారు కదా, అలా తెచ్చుకోండి. తెచ్చి ఒక కుండీలో పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారనంటే చక్కగా గురు హోరా సమయంలో ఆ కుండీలో పెట్టండి. లేదు మీరు కుండీతో పాటే కొనుక్కున్నామని అనుకున్న వాళ్ళు అందులో మీరు ఏం చేస్తారనంటే 3 5 రూపాయల కాయిన్ని వేయండి. హోరా సమయం అంటే మీ అందరికీ తెలుసు కదా, పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల వరకు గురు హోరా సమయం అనేది ఉంటుంది. రేపు గురువారం చాలా మంచి రోజు అండి. మీరు 3 5 రూపాయల కాయిన్ని ఇలాగా ఆ మట్టిలో దోపేయాలన్నమాట, లోపల పెట్టాలి. లేదు మొక్కను తెచ్చి పెట్టే వాళ్ళైతే ఆ మొక్కను పెట్టేటప్పుడే చక్కగా 5 రూపాయల కాయిన్ని కూడా పెట్టేసి లోపల ఆ మట్టిలో అండి కొంచెం పసుపు కుంకుమ కూడా వేసి చక్కగా అప్పుడు ఆ తమలపాకుల చెట్టుని నాటండి. నిజంగా అండి మా ఇంట్లో నేను అట్లా చెయ్యబట్టి అది పెరుగుతూ కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తూ ఉందండి. అలా పెరుగుతూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే చక్కగా మనకి ఏదో తెలియని ఒక ఎనర్జీ, ఒక శక్తి అనేది మనకి ఉంటుంది. నిజంగా చెప్తారు మన ఇంట్లో మంచి ఔషధ మూలికలతో సంబంధించినట్టు అటువంటి చెట్లు అనేవి ఎన్నో ఉన్నాయి. అలాంటి చెట్లలో ఈ తమలపాకుల చెట్టు అనేది చాలా శ్రేయస్కరం అండి. మీరందరూ కూడా ఒకసారి చేసి చూడండి. మనకి బాబా గుడిలో కూడా నేను ఇలాంటి ఒక పరిహారాన్ని అక్కడ చూశాను. అక్కడ ఒక ఆవిడ చేయటము, అక్కడ ఆయన బాబా గారి గుడిలో ఆయన చెప్పారు అని అనటం, ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసిన విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. చాలామంది ఇళ్లలో కూడా తమలపాకు చెట్టు ఉంటే కనుక మీరు ఒక 5 రూపాయల కాయిన్ని హోరా సమయంలో అందులో పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి ఓం సాయిరామ్ అని కానీ బాబాగారి మంత్రాల మీద ఏదైనా సరే మీరు అనుకోండి. ఖచ్చితంగా మీ అప్పుల బాధలు తీరడమే కాకుండా మళ్ళీ అప్పు చేయాలన్న ఆలోచన కూడా మీకు రాదు, ఆ పరిస్థితి అనేది కూడా మీకు రాదు, కర్మఫలాలు అనేవి ఖచ్చితంగా తగ్గిపోతాయి అనేది బాబా మనకి ఈరోజు తెలియచేస్తున్న ఒక శక్తివంతమైన ఒక విషయం అండి. మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.